దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 56:11 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 56:11 నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని చెప్పి మనం చూస్తున్నాం. కీర్తనలో మనం చూస్తున్నాము, సాధారణంగా దావీదు కీర్తన అని అంటాం, కానీ ఈ కీర్తన కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. కానీ నేను ఇక్కడ చదువుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు ఇప్పుడు మనం గురించి మనం మాట్లాడదాం. ఈ కీర్తన చదువుతున్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు గనుకనే మీరు ఇప్పుడు ఈ కూర్చొని ఈ మెసేజ్ వింటున్నారు, లేదంటే వినరు. అంటే భయభక్తి ఉన్నవారే తప్పకుండా దేవుని వాక్యంను వింటారు. రోజు డైలీ డివోషన్ వినాలని అంటే తప్పకుండా మీకు ఓపిక ఉండాలి, తప్పకుండా మీకు దేవుని పట్ల మీకు ప్రేమ ఉండాలి, దేవుని పట్ల ఆశ ఉండాలి, దేవుని పట్ల భయభక్తి ఉండాలి. ఇక్కడ రాయబడి ఉంది, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరందరూ దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు అని మనం తెలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, నేను భయపడను. దేవుని యందు మీరు నమ్మిక ఉంచినప్పుడు మీకు ఏముండదు, భయము ఉండదు. సాధారణంగా అందరికీ ఏదో ఒక సందర్భంలో భయం వస్తుందండి, కానీ కొందరికి ఎప్పుడు చూసినా భయం ఉంటుంది. అదంటే భయం, ఇదంటే భయం. అట్లాంటి భయం మనకు అవసరం లేదు. మనం సేఫ్గా ఉన్నాం, మనం సురక్షితంగా ఉన్నాం, మనం మన ఇంట్లో ఉంటాం. ఆ రీతిగా ఉన్నప్పుడు మనకి ఏ భయము లేదు. ఉన్నాను కనుక నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. మనుషులు ఏం చేస్తారండి అంటే, ఒకవేళ శత్రుత్వం ఉన్నప్పుడు, గొడవలు ఉన్నప్పుడు అది వేరే విషయం అండి. కానీ నేనేమంటున్నాను, మీరు సమాధానంతో ఉన్నప్పుడు, మేము సమాధానంగా ఉన్నాం ఇంట్లో. దాదాపు ఈ ఇంటికి మేము వచ్చి 20 years పైన అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒకే ఒక్క సందర్భంలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే ఏ సమస్యలు మాకు రాలేదు. మేము క్షేమంగా, సంతోషంగా, మేము దేవుని యందు మేము ముగ్గురే ఉన్నాం ఇంట్లో. మేము ముగ్గురు కూడా భయభక్తిలో మేము ఉంటాం కాబట్టి 2 కూతుర్లకు పెళ్ళి అయిపోయింది. ఇవన్నిటిని బట్టి మేము ఎలా ఉన్నామంటే మేము సంతోషంగా ఉన్నాం, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాము, మాకు భయం అనేది లేదు. కనుక ఇక్కడ రాయబడి నరులు నన్నేమి చేయగలరు అంటే, మనుషులు ఎందుకు అనవసరంగా ఎవరు జోలికి పోరు అని నేను నమ్ముచున్నాను. అంటే ఎవరికైనా ఎవరి మీదైనా పగ కానీ, కక్ష కానీ, గొడవ కానీ అలా ఉంటేనే సమస్య, కానీ లేదంటే మనకి ఏ సమస్య లేదు కదా. మీరు సంతోషంగా ఉండవచ్చు, సమాధానంగా ఉండవచ్చు, మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉండవచ్చు, మీరు ఎప్పుడు కూడా దేవుని యందు మీరు ఉండవచ్చు. ఆ రీతిగా మనము కూడా ఏం చేయాలి, దేవుని యందు మన నమ్మిక ఉంచి మనం ఉన్నట్లయితే నేను భయపడను అని రాయబడిన రీతిగా మనం కూడా భయపడవలసిన అవసరం లేదు. నరులు మనల్ని ఏమీ చెయ్యరు కూడా. అనవసరంగా ఎవరి మీద ఏమీ చెయ్యరు. ఆ రీతిగా మనం నిరీక్షణ కలిగి ఉండి, మన నమ్మిక కలిగి ఉండి, మన దేవుని యందు నమ్మిక కలిగి ఉండి, మనుషులను మనం కుటుంబస్తులను ఎలా ప్రేమిస్తామో అలాగే మన కుటుంబస్తులాగానే అందరినీ కూడా మనము సంతోషంగా, సమాధానముతో మనం ఉన్నట్లయితే మనకి ఏ హాని, అపాయము మన కుటుంబానికి రాదు. అలా నమ్మి మీరు కూడా జీవించండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభువా, దేవుని యందు మేము నమ్మిక కలిగి ఉన్నాము ప్రభువా. కనుక తండ్రి, మాకు సమాధానము, మాకు సంతోషము, మాకు భయము లేకుండా ప్రభువా మేము ఏమీ ప్రభువా అంటే నరులు మాకు ఏమీ చేయగలరు అని మేము విశ్వాసముతో తండ్రి, మాకు ఎవరు ఏమీ చెయ్యలేరు, ఎవరు చెయ్యరు అన్న విశ్వాసంతో మేము ఉండడానికి ప్రభువా మీరు కృప చూపించండి తండ్రి. మాకు ఏ హాని, అపాయం మా కుటుంబాన్ని సమీపించకుండా ప్రభువా మీరే మా చుట్టూ, యోబు కలిగిన సమస్తమును చుట్టూ మీరు కంచె వేసిన రీతిగా మా చుట్టూ కూడా కంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి,
తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.